ఎవరు ఊహించినంత కాంపిటీషన్ ఈ క్రిస్మస్‌కి జరిగింది. మొత్తానికి 6 సినిమాలు విడుదలయ్యాయి. ఇంకొక 2, 3 సినిమాలు కూడా విడుదలైనాయి. మరి అసలు తెలియలేదవి. ఈ 6 సినిమాల వరకైతే బాగా కాంపిటీషన్‌తోని హెవీగా అనిపిచ్చింది. ముఖ్యంగా 6 సినిమాలు ఒకరోజు చూడలేరు కాబట్టి, మీడియా అంతా కూడా కలిసి ఒక సినిమాని 23 తారీఖు, ఒక 2 సినిమాలని 24 తారీఖు, ఒక 3 సినిమాలని 25 తారీఖు చూడటం జరిగింది. మీడియా అంతా అలానే చూసారు. ఈ 3 రోజుల నుంచి టోటల్ ఎంటైర్ మీడియా, తెలుగు సినిమా మీడియా అంతా కూడా సినిమాలు చూస్తూనే గడిపేశాం. అయితే ఈ సినిమాలన్నిట్లో కూడా ఏది బాగుంది? మొత్తంగా అసలు విడుదలైన సినిమాలన్నీ ఏమేంటి అంటే గనుక, మొట్టమొదటిగా 'దండోర', 'ఈష', 'శంబాల', 'చాంపియన్', 'వృషభ', దాని తర్వాత లాస్ట్‌లో 'పతంగ్' సినిమా చూసారు. ఈ 6 సినిమాలు కాంపిటీషన్‌లో నిలిచాయి మొత్తానికి. ఈ 6 సినిమాల్లో అసలు ఏ సినిమా ఫస్ట్ ప్లేస్‌లోకెళ్ళింది? ఏ సినిమా సెకండ్ ప్లేస్‌లోకెళ్ళింది? కలెక్షన్‌ల పరంగా వాటన్నిటి విషయాలు తెలియాలంటే గనుక ఇంకొక 4, 5 రోజులు ఆగాలి గానీ, చూసిన వాటిలో మాత్రం ఒక రివ్యూ పరంగా మాట్లాడితే ఏ సినిమా ముందు వరుసలో నిల్చుంది? నా మటుకు నాకు ఇది నేను చెప్తుంది టాక్ తెలుగు ఆలోచించిన విధానం ప్రకారం మొట్టమొదటిగా నిల్చున్న సినిమా అయితే మాత్రం ఈ 6 సినిమాల్లో ఖచ్చితంగా 'శంబాల' పేరు చెప్పాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్. ఎందుకు అంటే ఒక కొత్త కాన్సెప్ట్. ఒక దేవుడు సైన్స్ అనేది గతంలో కూడా అనేక సినిమాలు వచ్చినప్పటికీ కూడా ఇది 1980s బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి ఆది సాయి కుమార్‌ని కొత్తగా ప్రెజెంట్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ దేవత క్యారెక్టర్ గానీ, ఈ చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్ గానీ, ఒక విలేజ్ క్యారెక్టర్ కానీ నిజంగా కూడా ఒక 80స్‌లోకి తీసుకెళ్ళిపోయి కొంచెం కలర్‌ఫుల్‌గా చెప్పాలనుకున్న కథని, అంత పెద్ద శాస్త్రాన్ని సంబంధించి, ఇంత పెద్ద దైవానికి సంబంధించిన యుద్ధాన్ని 2:30 గంటల్లోనే ముగించి, చాలా బ్యూటిఫుల్ అనలైజేషన్ చేసి, ఒక రియలైజేషన్ తీసుకొచ్చారు. ఎప్పుడైనా సరే ఏ శాస్త్రం ముందైనా దైవమే గెలుస్తుందనే సంగతి అందరికీ తెలుసు. అలాంటి ఒక కాన్సెప్ట్‌తోని మొత్తానికి గెలిచారు. దైవాన్ని గెలిపించారు. వీళ్ళు కూడా నించున్నారు. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్‌లో 'శంబాల' అని చెప్పుకున్నప్పుడు, సెకండ్ ప్లేస్‌లో ఉన్న సినిమా ఏంటి? 'దండోర' సెకండ్ ప్లేస్‌ని ఆక్రమించింది. దానికి కారణం ఏందంటే, ఆ కథలోని వేరియేషన్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్. ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. ఒక విలేజ్‌లో తీసుకుంటే, ఒక మెదక్ దగ్గరలోని ఒక విలేజ్‌లో తీసుకుంటే ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా హీరో 'శివాజీ' గారుగా అయ్యుండొచ్చు, 'రవికృష్ణ' అయ్యుండొచ్చు, నందు గాని, ఇంకా మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా అయ్యుండొచ్చు. 'నవదీప్' ముఖ్యంగా ఒక ప్రెసిడెంట్ క్యారెక్టర్‌లో కొత్తగా కనిపించాడు. ఇలా వీళ్ళతో పాటు ఉమెన్స్ కాడ లేడీస్ పాత్రలు చేసిన వాళ్ళు 'మనిక' అయ్యుండొచ్చు, 'మౌనిక రెడ్డి' అయ్యుండొచ్చు, ఈ బిందు మాధవి గారు ఇలా చాలా కాలం తర్వాత చేశారు. ఆమె తెలుగు సినిమాలో 10 ఏళ్ల తర్వాత ఆమె సినిమా ఒక తెలుగు అమ్మాయి అయ్యుండి, అంతకుముందు బాగా ఎస్టాబ్లిష్ హీరోయిన్‌గా ఉన్న ఆమె 10 ఏళ్ల నుంచి ఒక స్క్రీన్ మీద కనబడలేదంటే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అలాంటియన్నీ కూడా ఉన్నాయి. ఒక కథలో కూడా ఒక కొత్త, ఒక చిన్న పాయింట్, ఒక లేయర్ గతంలో అనేక సినిమాలొచ్చినాయి. కానీ వీళ్ళు చెప్పిన విధానం చాలా కొత్తగా ఉంది. అందువల్ల ఈ సినిమా కూడా ఖచ్చితంగా సెకండ్ ప్లేస్‌లోకి వచ్చేసింది. ఆ తర్వాత 'పతంగ్' సినిమా థర్డ్ ప్లేస్‌లోకి వచ్చింది. థర్డ్ ప్లేస్‌లోకి ఎందుకు అంటున్నానంటే అందులో ఆర్టిస్టులు కొంచెం పెద్దగా ఎవరికీ తెలీదు. ఇప్పుడిప్పుడే బాగా తెలుస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఆళ్ళు, ఆ దర్శకుడు గానీ, ఆ సినిమాకి సంబంధించిన విధానం గానీ చాలా కొత్తగా ఉండింది. అది హైదరాబాద్ కల్చర్‌కి సంబంధించి, 'పతంగు'కి సంబంధించిన టాపిక్ కాబట్టి, ఆ సినిమాని కూడా చాలా హిలేరియస్‌గా తెరకెక్కించారు దర్శకుడు. థర్డ్ ప్లేస్‌లో ఉన్న ఆ సినిమా ఖచ్చితంగా కూడా ఈ వీక్‌లో బాగా నిలబడి మంచి పేరు తెచ్చుకుంటదని చెప్పేసైతే నేను అనుకుంటున్నాను. ఇకపోతే నాలుగో సినిమాగా 'ఛాంపియన్'. ఎందుకు 4 అంటున్నానంటే ఇక్కడ మనం 1, 2, 3, 4, 5, 6 అన్నంత మాత్రాన అవేమి చిన్నవి, పెద్దవి కాదు. నేను చెప్తుంది నా ఎనాలిసిస్ ప్రకారం నేను చూసిన విధానాన్ని మీకు చెప్తున్నాను. ఇది కొంచెం అటు ఇటుగా జరిగుండొచ్చు, ఎట్లాగైనా అయ్యుండొచ్చు. ఎందుకు చెప్తానంటే ఈ సినిమాకి సంబంధించి హీరో ఫ్రెష్‌గా అదిరిపోయాడు. చాలా అంటే చాలా బాగున్నాడు. ఒక హీరోకి ఒకే సినిమాలో అన్ని వేరియేషన్స్ దొరకడం అనేది చాలా, చాలా తక్కువ మందికి దొరుకుతది. ఆ విషయంలో 'రోషన్ మేకాకి' మాత్రం ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. డెఫినిట్‌గా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఫుట్‌బాల్ గేమ్ అయ్యుండొచ్చు కానీ, ఆ తర్వాత వాళ్ళెళ్ళి పడిన ఆ ఊరు గానీ, అక్కడికి సంబంధించిన ఒక విశేషాలను తీసుకొని ఒక ఛాంపియన్ తరహాలో తీసుకొచ్చిన విధానం బావుండింది. కాకపోతే ఈ సినిమాకి సంబంధించి మాట్లాడే మాటలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, గతంలో ఇట్లాంటి ఒక టాపిక్ తీసుకున్నప్పుడు దీనికంటే బెటర్‌గా ఆ సినిమాలు ఉన్నాయనేది మాత్రం ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. అందుకనే ఈ సినిమా ఫోర్త్ ప్లేస్‌లోకి రావాల్సొచ్చింది. ఇకపోతే ఫిఫ్త్ ప్లేస్‌లోకొచ్చి 'మోహన్ లాల్' గారు హీరోగా నటించారు. ఇట్స్ ఎ పాన్ ఇండియన్ ఫిలిం 'వృషభ'. 'వృషభరాజు' సంబంధించిన ఒక కథ. ఆ ఒక స్ఫటికలింగానికి కాపలాగా ఉన్న వృషభరాజు ఏం చేశాడు? ఎందుకు ఆయన స్ఫటికలింగానికి కాపలా ఉన్నాడు? ఈ వృషభరాజు వల్ల ఏం జరిగిందనేది ఒక చిన్న లేయర్‌ని పట్టుకొని అద్భుతమైన గ్రాఫిక్స్, పెద్ద స్కేల్‌లోని ఒక పెద్ద రాజవంశం, ఆ రాజవంశం తాలూకు
మళ్ళీ గత జన్మలు, పూర్వజన్మలు, మళ్ళీ నెక్స్ట్ జన్మలు ఉంటాయా లేవా అనేది ఎవరికీ తెలీదు. కానీ సినిమాటిక్‌గా మాత్రం మనం తీసుకుంటే ఒక 'మగధీర' కానీ, ఒక 'ఓం శాంతి ఓంలో' కానీ మనం చూసినన్ని ఒక వేరియేషన్స్ దానికుండే వేరియేషన్స్ దానికుంటే, దీనిలో ఒక డిఫరెంట్ ఒక జన్మ తర్వాత తండ్రి కొడుకుల మధ్య జరిగే ఒక చిన్న ఒక మంచి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది వాళ్ళిద్దరికి మధ్యలో. అలాంటి ఒక టాపిక్ తీసుకొని చెప్పిన కథ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. కాకపోతే కొంచెం గ్రాఫిక్స్ కొంచెం కొంచెం అక్కడక్కడ తెలిసిపోతా ఉంది. చాలా పూర్‌గా ఉంది సంగతి. ఇదైతే చాలా భారీ బడ్జెట్ ఫిలిం. కానీ ఇన్ని సినిమాల మధ్యలో రావడంతోని ఆటోమేటిక్‌గా కొంచెం వెనకబడిన సంగతి తెలిసిందే. ఇకపోతే చివరగా మిగిలింది 'ఈషా'. చాలా హారర్ ఫిలిం. ఒక మంచి అటెంప్ట్ ఒక 4, 5 క్యారెక్టర్స్‌తోని ఒక మెయిన్ క్యారెక్టర్స్ అన్నిటిని డిజైన్ చేసేసి చేసిన సినిమా. సౌండ్ చాలా బాగుండింది. డెఫినెట్‌గా సౌండ్‌కి మాత్రం మంచి మార్కులేయొచ్చు. దర్శకుడిగా ఆయన ఎన్నుకున్న ఆ కథకి చిన్న స్కేల్‌లో ఎన్నుకున్నారు ఒక కథని. ఒక నలుగురు, ఐదుగురు ఆర్టిస్టులు ఉంటే గనుక ఎలా ఉంటదనే పాయింట్‌లోని తన గత చిత్ర కథ హీరోనే ఈ సినిమాలో కూడా తీసుకున్నారు. త్రిగుణ్ హెబ్బా పటేల్ అలాగే మన 'బిగ్ బాస్' ఫేమ్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయి నటించారు. 'రాజు వెడ్స్ రాంబాయ్' సినిమాలో కూడా నటించిన అఖిల్ రాజ్ కూడా ఈ సినిమాలో ఉన్నారు. పృథ్వీరాజ్ గారు కూడా కీలక పాత్ర చేశారు. ఎన్ని క్యారెక్టర్స్‌తోని ఈ సినిమాని కూడా కొంచెం ఇక హారర్ ఫీలింగు, హారర్ సౌండ్‌కి ఎలిమెంట్స్‌ని థియేటర్‌లో ఎళ్లి ఆ భయాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు డెఫినెట్‌గా ఈ సినిమా చూడొచ్చు. ఇలాగా 1-6 సినిమాలు నించున్నాయి. చాలా అంటే చాలా కొత్తగా, చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. క్రిస్మస్‌కి విడుదలయ్యి 6 సినిమాలు విడుదలయ్యాయి. 6 కూడా డిఫరెంట్ జానర్స్‌లో ఉండటం అనేది చాలా మంచి విషయం. నిజంగా సినిమా చూసే ప్రేక్షకులు, రెగ్యులర్‌గా సినిమాలు కొత్తగా రిలీజ్ అవ్వంగానే చూసే ప్రేక్షకులకైతే 6 డిఫరెంట్ స్టైల్‌లో ఉండటం అనేది చాలా మంచి విషయం. కానీ ఈ 6 సినిమాలు ఇలా ఒకే దగ్గర కాకుండా వారానికో 2 సినిమాలు కనుక చొప్పున కనుక వచ్చినట్టయితే కనుక వీటన్నిటిలో కూడా ఇంకా ఒక డబల్ టైమ్ రెవెన్యూని ఖచ్చితంగా తీసుకొచ్చుకునే సినిమాలు ఇవన్నీ. అనుకోకుండా ఒక రూపాయిని ఇంతమంది షేర్ చేసుకోవాలి కాబట్టి ఆ షేరింగ్‌లో కొంచెం ఎక్కడైనా సరే తక్కువ జరగటం మనందరికి తెలిసిందే. ఏదేమైనా ఈ 6 సినిమాలు ఇలా వచ్చినాయి. వీటిలో ఫస్ట్ నుంచి 6 వరకు ఏ నంబర్స్ దేనికున్నాయనేది ట్యాగ్ తెలుగు నుంచి నేను చెప్తున్నాను. చూస్తూనే ఉండండి ఇలాంటి అనేక విషయాలను మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. నేను శివ మల్లాల.